అరణ్యంలో దాదాపుగా 3 రోజులు వాళ్ళు ప్రయాణం చేశారు. అరణ్యంలో 3 రోజులు ప్రయాణం చేశారు. ఆ తర్వాత ఒక చోటుకు వచ్చారు. ఆ చోటుని మారా అంటారు. వాళ్ళు అప్పటికే 3 రోజుల నుండి దాహంతో అల్లాడిపోతున్నారు. వాళ్ళకి ఆ నీళ్లు అందింది, నీళ్లు దొరికింది. ఆ నీళ్ళని వాళ్ళు తాగాలని చూసినప్పుడు అది చేదుగా ఉన్నట్లు ఆ లేఖనాల్లో మనం చూస్తాం, చేదైన నీళ్ళు. అప్పుడు వాళ్ళు సణగడం ప్రారంభించారు, ఏం తాగాలి మేమని. దేవుడు ఎందుకు వీరిని మారా అనే అనుభవంలోనికి తీసుకొచ్చాడు? చాలా సందర్భాల్లో ఎందుకు దేవుడు మనల్ని ఈ మార్గంలో తీసుకొచ్చాడు? ఎందుకు నాకు ఈ శ్రమలు, నా బ్రతుకుకి ఎందుకు ఈ చేదైన అనుభూతి? నా జీవితం అంతా చేదైపోయిందే, నా బ్రతుకంతా చేదైపోయిందే, ఈ చేదైన మార్గం గుండా దేవుడు నన్ను ఎందుకు నడిపిస్తున్నాడని చాలామందికి ప్రశ్న. నాకే ఎందుకు ఇలాంటి భర్తను దేవుడు ఇచ్చాడు? నేను ఎంత ప్రార్థన చేసుకుంటాను కదా, నాకే ఇలాంటి భర్త అర్థం చేసుకోడు, కొడతాడు. నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశాను, ఇలాంటి భర్త దొరికాడు. నేను ఎంతో ప్రార్థన చేశాను కదా, ఇలాంటి భర్త దొరికాడేంటి? నేను ఆశించింది ఏంటి, నేను ఎదురు చూసింది ఏంటి, కానీ నా జీవితంలో లభించింది ఏంటి? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎదురు చూసింది ఏంటి? శ్రేష్టమైన నీళ్లు, మంచి నీళ్లు. వాళ్ళ దాహాలు తీరాలని కోరుకున్నారు, కానీ నీళ్ళైతే దొరికింది, కానీ అది చేదైన నీళ్లు. జీవితంలో చాలాసార్లు ఇలాంటి అనుభవాలు గుండా మనం వెళుతుండగా దేవుడు ఎందుకు మన లైఫ్లో మారాన్ని ప్రవేశపెట్టాడు? నాకే ఎందుకు మాట వినని పిల్లలు, నాకే ఎందుకు ఈ ఆర్థిక సమస్యలు, నాకే ఎందుకు ఈ ఇబ్బందులు, ఈ పోరాటాలని పలు పర్యాయాలు మన మనసులో తల ఎత్తుతూ ఉంటాయి సమస్యలు. ప్రియులరా, లైఫ్లో విశ్వాసయాత్రలు దేవుడు సమృద్ధినిస్తాడు. ఆయా సందర్భాల్లో శ్రమల గుండా మనల్ని నడిపిస్తాడు. అన్ని సందర్భాల్లో సంతృప్తిగా ఉండడం నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. పౌలు గారు అదే గారు అని అంటారు, దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ఏ స్థితిలోనైనాను సంతృప్తిగా ఉండడం అది మనకు బై బర్త్ రాదు. దాన్ని మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. కొన్ని పుట్టుకతో వస్తే కొన్ని విషయాలు అది వేరు, కానీ మనం నేర్చుకోవాలి. సమృద్ధిగా ఉన్నప్పుడు సంతోషంగా ఉండు, సమస్యలు ఉన్నప్పుడు కూడా సంతోషాన్ని మెయింటైన్ చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అలా చేదు సర్వశక్తి కలిగిన క్రీస్తు ప్రభుల వారు భూమి మీద ఉదయించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఒక బహుమానం తెచ్చారు, కానుకను తెచ్చారు. ఏంటి ఆ కానుక? చెప్పాలి. ఆ కానుకలో ఆ పెట్టెలో 3 వస్తువులు ఉన్నాయి. ఏంటి ఆ వస్తువులు? ఒకటి బంగారము, రెండవదిగా బోళము, మూడవదిగా సాంబ్రాణి. బోళము అనేది ఒక చేదైన పదార్థం. యేసు ప్రభువు వాళ్ళు తీసుకొచ్చిన ఆ పదార్థం చేదైన పదార్థం. ఒకటి బంగారం విలువైనదే, సాంబ్రాణి సువాసన కలిగిందే, దానితో పాటు ఒక చేదైన బోళం అని ఒక చేదైన వస్తువును కూడా తీసుకొచ్చారు. అదొక బహుమానం. నీ లైఫ్లో ఆయా సందర్భాల్లో దేవుడు చేదైన మార్గాల గుండా తీసుకెళ్తున్నాడంటే, శ్రమల గుండా నిన్ను తీసుకెళ్తున్నాడంటే, ఇబ్బంది కొలిమిలో దేవుడు నిన్ను తీసుకెళ్తున్నాడంటే, సింహపు గుహలోనికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చిన, అగ్నిగుడ్డలోనికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చిన, చెరసాల మధ్యలోనికి క్రీస్తు నిమిత్తం వెళ్ళవలసిన పరిస్థితి వచ్చిన, నిందలైన, అవమానాలైన, శ్రమలైన, అది కేరేతు వాగైనా, అది సారేఫాత్ అనే విధవరాల ఇంట్లోనైనా, శ్రమల గుండా మనం వెళుతున్న పరిస్థితుల్లో దాన్ని ఒక బహుమానంగా తీసుకోవాలి. మనం చెప్పలు కూడా అందరూ గట్టిగా గట్టి 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 గట్టిగా హల్లెలూయా. ఒక బహుమానంగా స్వీకరించాలి తప్ప ఆ చేదును చూసి సణుగు సంశయాలకు చోటు ఇవ్వకూడదు. ఆ చేదైన అనుభవాన్ని స్వీకరించాలి, అంగీకరించాలి. దేవుని చిత్తం లేకుండా నేను ఈ మార్గంలో రాలేదే, మోషే నాయకత్వంలో కదా ఉన్నాను, మోషే నడిపింపులో కదా నేను ఉన్నాను. ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు అంత సంతోషంగా ఉన్నామే. ఎర్ర సముద్రం దాటిన తర్వాత పాటలు పాడారు, ఉల్లసించారు, ఉత్సహించారు, దైవ కార్యాలను చూశారు. ఆ ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఒక 3 days ప్రయాణం చేశారు. అంత పెద్ద టైం కూడా కాదు, రోజులే. నీ సంతోషం ఏమైపోయింది? నీ ఆనందం ఏమైపోయింది? ఒక 3-4 రోజుల క్రితం దేవుడు నిన్ను సముద్రాన్ని దాటించినప్పుడు, శత్రువులు నీళ్ళలో ముంచినప్పుడు స్తుతిగానాలు చేసావు, కీర్తించావు, ఆరాధించావు, ఆనందించావు, ఉల్లసించావు, ఆర్భటించావు. దేవుని ఘనకార్యాన్ని, దేవుని పరాక్రమమైన కార్యాన్ని తలంచి, ఆయన శౌర్యమును గురించి తలంచి ప్రతిగానాలు చేసి సంతోషించారు కదా. ఇప్పుడు ఒక చిన్న సమస్య వచ్చేసరికి క్రైస్తవ జీవితం అనేది అన్ని పరిస్థితులు మన జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకొని మనం వెళ్ళాలి. సమృద్ధిగా ఉందా?
సంతోషంగా ఉండు. ఆయా సందర్భాల్లో శ్రమలో గుండా వెళ్తున్నా, నీ చిత్తమే సిద్ధించుగాక. ఈ శ్రమ కూడా నాకు ఒక బహుమానమే. ఆమె చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ అవమానం కూడా, ఈ నింద కూడా నాకు ఒక దైవజనులు డేవిడ్ రాజయ్య గారు, మన హైదరాబాదు డేవిడ్ రాజయ్య గారు ప్రభు సన్నిధిలో ఉన్నారు. వారు ఎప్పుడు మాకు చెప్పేవాళ్ళు, ఒకప్పుడు ఒక నింద 100 ఆశీర్వాదం తీసుకొస్తుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఒక నింద ఒకటే, ఆ నింద వెనకాల 100 ఆశీర్వాదాలు దాచబడి ఉంది. ఒక నింద వెనకాల 100 ఆశీర్వాదాలు దాచబడి ఉంది. కాబట్టి నిందకు భయపడవద్దు. ఆ రోజు దేవుడు అగ్నిగుండంలోనికి దిగి రావడానికి కారణాలు ఏం చెప్పండి? శద్రకు, మెషకు, అబేద్నెగోల కోసం దేవుడు అగ్నిగుండంలోనికి రావాల్సిన పరిస్థితి ఎందుకు దేవుడు రావాల్సి వచ్చిందంటే ప్రియులరా, ఆ పరిశుద్ధుల తీర్మానం, మేము సేవిస్తున్న దేవుడు ఈ అగ్నిగుండం నుండి మమ్మల్ని రక్షిస్తాడు అంతవరకే కాదు. ఒకవేళ ఆ మాటతో వాళ్ళు చెప్పి ముగించుంటే మరి ఎలా ఉండేదో తెలియదు. వాళ్ళు ఇంకొక మాట కూడా అంటున్నారు, ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా, దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. దేవుడు ఎవరినైనా రక్షిస్తాడు, ఆయన రక్షకుడు, దాంట్లో సందేహమే లేదు. దేవుడు కాపాడుతాడు, సందేహమే లేదు. ఒకవేళ రక్షించకపోతే, దేవుడు ఒకవేళ నిన్ను కాపాడకపోతే అప్పుడేంటి నీ ఒప్పుకోలు? దేవుడు మనకు మేలు చేస్తే ఓకే, విశ్వాసం ఒప్పుకోలేదు. దేవుడు ఒకవేళ మనం రక్షించకపోతే, మేలు చేయకపోతే, మన దారి కఠినమైపోతే, మన మార్గాలు కఠినమైపోతే, మన త్రోవలో ఎన్నో ఆటంకాలు, అడ్డుబండలు వస్తే ఏంటి అప్పుడు మన పరిస్థితి? ఆ రోజు ఆ శద్రకు, మెషకు, అబేద్నెగోల తీర్మానం రక్షించకపోయినా మేము ఈ ప్రతిమకు ఆరాధన చేయము, మా ఆరాధనకు ఆయన మాత్రమే యోగ్యుడు. చెప్పండి కూడా మందిరం గట్టి 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 గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రోషము గల దేవుడు. నేనే మీ దేవుడైన యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఆకాశం మంది కానీ, భూమి మీద కానీ, భూమి కింద పాతాళ మంది కానీ దేని రూపాన్ని చేసుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడిని ఎవరైతే ప్రేమిస్తారో, ఆయన ఆజ్ఞలను ఎవరైతే అనుసరిస్తారో 1000 తరాల వరకు దేవుడి వారికి కరుణ చూపిస్తాడు. ఆమేన్. మనం ఆయనే ప్రేమించాలి, ఆయనే సేవించాలి, ఆయన్ని ఆరాధించాలి. ఈరోజు చాలామంది జీవితాల్లో మరి ఎందుకు దేవుని సన్నిధిని అనుభవించలేకపోతున్నావు? నీ లైఫ్లో చేదు వచ్చేసరికి, మార వచ్చేసరికి ఎందుకు నీవు దాన్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నావు? చేదైన అనుభవంలో, ఒక శ్రమలో, ఒక నింద, అవమానం వచ్చినప్పుడు, మనుషులు నిన్ను దూషించినప్పుడు, ఏదో ఒక శ్రమ వచ్చినప్పుడు ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు అంటే ఆయన సన్నిధి నీవు అనుభవించలేని స్థితిలో ఉన్నావు. హల్లెలూయా. కొత్తగా వివాహమైన ఒక పెళ్లి జంట, కొత్తగా పెళ్ళైన వాళ్ళు హనీమూన్ కని ఫ్లైట్ ఎక్కారంట. పాపం ఆయన గారికి ఏమో ముందు ఉందంట ఫ్లైట్లో సీటు, ఆ పక్కన ఇంకొక ఆయన ఎవరో కూర్చున్నారంట. ఆయన అడిగారంట, ఎక్కడికి వెళ్తున్నారండి, ఏ ఊరు వెళుతున్నారంటే, సో ఏదో చెప్పారు, పలానా దేశానికి వెళుతున్నాము అని అన్నారు. ఏంటండి ఏ పని మీద వెళుతున్నంటే, హనీమూన్కి వెళుతున్నానండి అన్నారు. హనీమూన్కి వెళ్ళాలంటే మరి ఒకటివే ఉన్నావే, మీ ఆవిడ ఏది అని అడిగారంట. మా ఆవిడ ఉందండి, ఆమెకు వెనక సీట్ వచ్చింది, నాకేమో ముందు సీట్ వచ్చింది, సో నేను ఇక్కడ కూర్చున్నట్టు. అప్పుడు ఆ పక్కన అన్నట్టు, ఓకే నీకేం అభ్యంతరం లేకపోతే నేను వెళ్ళి అక్కడ కూర్చుంటాను, మీ ఆవిడని నీ పక్కన కూర్చోబెడతాను, నేను ఎక్కడుంది మీ ఆవిడని పిలవండి, నీ పక్కన కూర్చోబెట్టుకో, అవసరమైతే నేను వెళ్ళి ఆ సీట్లో కూర్చుంటానులే, మీరు కొత్త జంట కదా, ప్రేమ అభిమానాలు గుసగుసలాడలో ఏవో ఉంటాయి కదా, నేను నా సీట్ మీకు ఇస్తాను, నేను వెళ్తానంటే ఆయన అన్నాడంటే, వదిలే సార్ మీరు ఏడ కూర్చోండి అన్నాడంట. అదేం సార్ అంటే, ఇప్పటికే వారం 10 రోజుల నుండి నాకు తలకాయ పోటు వచ్చేస్తుంది, ఆ మనిషి మాట వినలేక నాకు విసుగు చిరాకొచ్చేస్తుంది, ఎటువంటి దేవుని నేను కావాలని ఆమెకి వెనక సీట్ బుక్ చేశాను, కనీసం ఈ కాసేపైనా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి అయ్యా, నేను ఫ్లైట్ దిగాను అనుకో వెంటనే స్టార్ట్ చేస్తుంది. కానీ అంటే వారం కూడా అవ్వలేదండి, ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండడానికి, ఒకరి ప్రేమ అంటే ప్రేమ తగ్గిపోతుంది. ఈ విషయాన్ని పక్కన పెడితే ఆత్మీయ జీవితంలో సాగిపోతున్న నీవు దేవుని ప్రేమిస్తున్నావా, లేకపోతే ఆ మొదటి ప్రేమను విడిచిపెట్టిన స్థితిలో ఉన్నావా? ఆలోచించాలి. ఆ రోజు దేవుడు శద్రక్, మెషక్, అబేద్నెగోల కోసం దిగి రావడానికి కారణం ఏదో తెలుసండి, సమృద్ధిగా దేవుడు వాళ్ళు నడిపించినప్పుడు కూడా అదే ఒప్పుకోలు, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, రక్షించకపోయినా మాకు చింత లేదు, బాధ లేదు, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మేము సేవిస్తున్న దేవుడు జీవం గల దేవుడు. మా దేహం ఇలాగే ఈ అగ్నిలో కాలి బూడిదైపోయినా పర్వాలేదు, మేము దేవుని కోసమే జీవిస్తాం. చెప్పండి కూడా అందరూ గట్టిగా
గట్టి గట్టిగా హల్లెలూయా.